కొంచెం వాళ్ళే మెన్షన్ సౌండ్స్ వస్తుంది. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. విశ్రాంతి దినము కొరకు కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా, అలాగే యూట్యూబ్ ద్వారా ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా మన ప్రియ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామాన శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు శుభము కలుగునుగాక, మీకు దీవెన కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీకు కృప విస్తరించబడునుగాక. మీ జీవితంలో నా దేవుడు అద్భుతములు చేయునుగాక. మీ గృహములో నా దేవుడు రక్షణ కార్యములు జరిగించునుగాక. మీ విచారమంతా కొట్టివేసి మీకు ఆనందమును నా ప్రభువు కలుగ చేయునుగాక. దేవుడు మీ ద్వారా మహిమ తెచ్చుకొనుగాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి జీవవాక్యాన్ని మనం బుధించాలని దేవుడు ఆశపడతా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ రోజున ఒక ఉన్నతమైనటువంటి వాగ్దానంతో కూడినటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కనుక మనతో మాట్లాడటం జరుగుతుంది. రండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మనందరి దగ్గర పరిశుద్ధ గ్రంథము ఉండి తీరాల్సిందే. మనము దేవుని యొక్క బైబిల్ను మోయాల్సిందే. ఆ తదుపరి దేవుడే మనకు అన్ని విషయంలో సహాయం చేస్తూ మన భారాలన్నీ మోస్తూ మనం నడిపిస్తారు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. ఇన్ ఇంగ్లీష్, no weapon that is fashioned against you shall succeed, and you shall confute every tongue that rises against you in judgment. This is the heritage of the servants of the Lord, and their vindication from me, declares the Lord. ప్రార్థన చేసుకుందామా? అడుగుదాం యేసయ్యను. యేసయ్య పాదాలు పట్టుకొని, ప్రియ ప్రభువా, మా తండ్రి, మా దేవా, మాతో మాట్లాడండి. మేము నీ మాటలు అర్థం చేసుకున్నట్లుగా మీ జ్ఞానమును ప్రసాదించండి ప్రభు. మీ వాక్యాన్ని గ్రహించినట్లుగా మాకు వివేచనను ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం. మనందరి మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా, మనందరి హృదయాలు తెరవబడినట్లుగా, మనందరి చెవులు తెరవబడినట్లుగా, మనందరి మనస్సులు తెరవబడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవు, పరిశుద్ధుడమైన దేవా, ఈ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక విశ్రాంతి దినాన్ని మాకు అనుగ్రహించినందుకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. మేము నిన్ను స్తుతించబద్ధులమై ఉన్నాము. ఆ కృపను మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మా ప్రియ ప్రభుని వాక్యాన్ని ధ్యానించుకొని పోవచ్చుండగా, ఈ రోజు నీ వాక్యం వినడం కొరకు ఎందరినైతే మీరు సిద్ధపరిచి ఉన్నారో ప్రభా, వాళ్ళందరితో మీరు మాట్లాడండి. మా అందరితో మీరు మాట్లాడి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకునమని నజరేయుడైన యేసయ్య
శక్తి కలిగిన ఉన్నతమైన ఘననామను ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు బహుశ్రేష్టమైనటువంటి వాగ్దానంతో కూడినటువంటి దేవుని సందేశము మీ యొద్దకు తేబడింది. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనక ఆయన నీతో వ్యక్తిగతముగా అలాగే సంఘముతో పాటు ఈ మాటలు వినడానికి దేవుడు నీకే కాదు మనందరికి కూడా అవకాశం కల్పించారు. అందుని బట్టి దేవునికే మహిమ. ఈరోజు దేవుడు నీ జీవితంలో చేయబోతున్న గొప్ప కార్యాలను గ్రహించాలి అని దేవాతి దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఏమిటి అనంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దేవుడే మాట ఇస్తూ ఉన్నాడు. No weapon that is fashioned against you shall succeed. Hallelujah. నీకు వ్యతిరేకముగా రూపింపబడుచున్న ఏ ఆయుధము, ఏ ప్రయత్నము, ఏ కార్యము ఇక వర్ధిల్లదు అని సృష్టికర్త అయినటువంటి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ రోజున. అది ఒకటైతే, రెండవ కార్యం ఏమిటి అని అంటే, మనం చదువుకున్న భాగంలోనే న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేస్తావు. You shall confute every tongue that rises against you in judgment. ఇప్పటి వరకు ఇక ముందు కూడా నీ విషయంలో అన్యాయంగా విమర్శ చేసిన వారు, లోపాలు ఎంచిన వారు, తప్పు పట్టినటువంటి వారు, నిన్ను పడద్రోయటకు ప్రయత్నం చేసినటువంటి వారందరికీ నీవే జడ్జిమెంట్ చేసేటట్టుగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. నీ విషయంలో అన్యాయంగా అకారణంగా నేరము చేసిన ప్రతి వానికి దేవుడు నీ ద్వారానే కార్యం చేయబోతున్నారు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నారు. అయితే మరి ముఖ్యముగా ఈ వాగ్దానాలు, ఈ వాక్యము దేవుని సేవ నిమిత్తము ఏర్పాటు చేయబడి నిస్వార్థంగా దేవుని కొరకు, ఆయన ప్రజల కొరకు, దేవుని చిత్తానుసారంగా సేవ చేయుచున్న ప్రతి సేవకునికి, దేవుడు తన చిత్తానుసారముగా పిలుచుకున్న ప్రతి సేవకునికి ఈ రోజున ఈ వాగ్దానాన్ని వర్తింపచేస్తా ఉన్నాడు. ఎందుకనంటే, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. పరిచర్య పిలుపు ఉన్నవారు మాత్రమే కాదు, దేవుడు తన చిత్తానుసారముగా ఏ పిలుపుతోనైతే నిన్ను పిలిచి ఉన్నాడో ఆ విషయంలో దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకొని ఇటు గొప్ప కార్యాలు చేయబోచున్నాడు. చేయుగాక యేసు నామములో. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, దేవునికి, దేవుని సేవకు, దేవుడు తన చిత్తానుసారంగా ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకులకు, దేవుని కార్యకలాపాలకు, దేవుని సంఘానికి, దేవుని చిత్త ప్రకారముగా జీవించే ప్రతి వారికి దేవుడే స్వయంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ
వ్యతిరేకముగా, విరోధముగా ఏ పోరాటమైనా, ఏ ప్రయత్నమైనా, ఏ కార్యమైనా వర్ధిల్లదు అని దేవుడి రోజున స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. దేవుడే వర్ధిల్లనీయడు. ఇంకా చెప్పాలంటే విజయము పొందజాలరు. ఇంకా మనకు అర్థం కావాలంటే మన జీవితాలలో ఏ చెడు ప్రణాళిక నెరవేర్చబడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఈ మాట వినాల్సిందిగా దేవుని పేట మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారులారా, దేవుని పిలుపు ప్రకారము పిలువబడిన వారులారా, దేవుని చిత్త ప్రకారము జీవించుచున్న ప్రియ క్రైస్తవ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్న మాట, నీకు విరోధముగా, వ్యతిరేకంగా ఏ ప్రయత్నమైనా, ఏ పోరాటమైనా, ఏ కార్యమైనా, ఏ చెడు ప్రణాళిక అయినా వర్ధిల్లదు, వర్ధిల్లదు, వర్ధిల్లదు. నీకు తప్ప నీకు వ్యతిరేకంగా పోరాడే వారికి విజయము ఉండదు, ఉండదు, ఉండదు అని స్పష్టంగా ఈ రోజు నువ్వు గ్రహించాల్సిందిగా దేవుని పేరట మనం చేస్తా ఉన్నాను. అయితే ఇటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే, దేవుడి రోజున నీతో మాట్లాడుతున్న ఈ గొప్ప వాగ్దానాలు నీ జీవితంలో నువ్వు రుచి చూడాలంటే, అనుభవించాలంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నట్లుగా జీవించి తీరాల్సిందే. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న తన చిత్త ప్రకారం నువ్వు జీవించగలిగినట్లయితే ఇట్టి వాగ్దానాలు నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. నువ్వు అనుభవిస్తావు, నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు. అందుకే వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం నడుస్తూ ఉన్నప్పుడు మన మీద ఎటువంటి చెడు ప్రణాళిక నెరవేర్చబడదు, వర్ధిల్లదు అని గ్రహించాలి. అందుకే నా మట్టుకైతే నా ధైర్యము ఇది మాత్రమే. Because I am living in the word that God has spoken over my life. Hallelujah. Over my family, over my children. దేవుడు నాకు ఇచ్చిన సమస్త విషయాలలో మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధలదు అని నేను చాలా విషయాలు అనుభవించినటువంటి దేవుని సేవకురాలుగా మీతో నా సాక్ష్యాన్ని పంచుకుంటూ ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఈ మాటలు వింటున్నా నీవు భయపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో, నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పట్ల దేవుడు ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నందున దేవుడు నీతో సూటిగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు వ్యతిరేకంగా ఏదైనా రూపించబడడానికి అపవాది కానీ, మనుషులు కానీ, పరిస్థితులు కానీ కారణమైతే అంటే వాటన్నిటికీ నీ ద్వారానే సమాధానం చెప్పడానికి దేవుడు నిశ్చయించుకొని నీతో మాట్లాడుతున్నారని ఈ రోజున ఈ సత్యాన్ని గ్రహించాలని దేవుని పేట మనం చేస్తా ఉన్నా. అయితే ఇవన్నీ మన జీవితాల్లో జరగాలి అంటే మనకు ఏ విషయంలోనూ మన జీవితంలో వ్యతిరేకతల విరోధాలన్నీ కూడా మనకు నమస్కరించాలంటే మనం ఒక పని చేయాలి అని దేవుడు ఈ రోజున కోరుకుంటా ఉన్నాడు. ఏమిటి అది అని అంటే, దేవునితో
చక్కని సంబంధాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే, దేవునితో నీవు చక్కని సహవాసాన్ని కొనసాగించగలిగితే, దేవునితో నీవు సత్సంబంధాన్ని, ఏ వేషధారణ లేనటువంటి చక్కని సహవాసాన్ని, సంబంధాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే, నీ జీవితాంతము, అలాగే నీకు కలిగిన వాటి దేని మీదను విరోధము రూపింపబడిన ఏది కూడా వర్ధిల్లదు, 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 విజయం పొందజాలదు అని ఈ రోజున స్పష్టంగా గ్రహించాలి. మనము నిత్యము దేవునితో ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా సంబంధాన్ని కలిగి ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని దేవునితో మనం కలిగి ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఏది దాచకుండా సమస్తాన్ని మనకు బయలుపరుస్తూ ఉంటారు. అవి మన జీవితాల గురించి, మన చుట్టూ జరుగుతున్నటువంటి విషయాల గురించి, దేవుని యొక్క ప్రణాళికల గురించి, అలాగే మీకు తెలియకుండా అపవాది చేస్తున్నటువంటి ప్రతి చెడు ప్రణాళికల గురించి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటారు కనుక. హల్లెలూయా. 1 Corinthians chapter 2 verse 9, 10, 11 అట్లా చదువుకుంటూ వెళ్తే అక్కడ రాయబడిన మాట, దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవేవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు. కానీ మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా అన్నిటినీ బయలుపరచుచూ ఉన్నాడు. అన్నిటినీ మరియు దేవుని సంగతులను కూడా ఆయన బయలుపరచుచూ ఉన్నాడు అనే మాటలు రాయబడి ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే సరిపోదు, నీలో ఉంటే సరిపోదు, కానీ నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మతో నీవు వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా తానే నీకు బయలుపరుస్తూ నడిపిస్తూ ఉంటారు. నీ జీవితంలో సక్సెస్ ని చూస్తూనే ముందుకు కొనసాగుతావు. మర్మాలను సైతము, రహస్యాలను సైతము, నీవు ఎరుగని సంగతులను సైతము ఆయనే నీకు జ్ఞానాన్ని, వివేకమును, వివేచనను, ప్రత్యక్షతను అనుగ్రహించి ముందుకు నడిపించడం జరుగుతుంది. అప్పుడు మనం ఏమి చేయాలో, ఏమి చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, మన చుట్టూ మనకు తెలియకుండా ఏమేమి జరుగుతూ ఉన్నాయో, మన జీవితాల్లో దేవుడు ఏమేమి చేయాలని ఇష్టపడతా ఉన్నారో, సాతాను తంత్రాలు జయించేటువంటి జ్ఞానాన్ని, సమస్త విషయాలలో జ్ఞానాన్ని, ఆలోచన ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు నీతో అన్ని విషయాలు మాట్లాడాలి అని అంటే, నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండాలి అని అంటే, అంతేకాకుండా న్యాయ విమర్శలో నీ మీద నేరారోపించేసిన ప్రతి వానికి నీవు ఏం చేయాలి? తీర్పు తీర్చాలి అని అంటే, ఆ శక్తిని నువ్వు కలిగి ఉండాలి అని అంటే, నీవు దేవునితో చక్కని సంబంధాన్ని, వ్యక్తిగత సంబంధాన్ని, యథార్థముగా వేషధారం లేనటువంటి సత్సంబంధాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే, అప్పుడు యేసయ్య మన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు స్నేహితునిగా ఉంటూ అన్ని విషయాలు నీకు బోధిస్తూ, నిన్ను నడిపిస్తూ, నీకు విజయాన్ని ప్రసాదిస్తూనే ఉంటారని ఈ రోజు నాకు గ్రహించాలి ప్రియ దేవుని బిడ్డలారా.
అయితే దేవునితో చక్కని సంబంధాన్ని కలిగి ఉండాలంటే, దేవునితో మనం చక్కని సహవాసాన్ని కొనసాగించాలంటే, దేవునికి మనకు మధ్య ఏ మధ్యవర్తి లేకుండా, పరిశుద్ధాత్మ నీకు ఏ మధ్యవర్తి లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సమస్తము నీకు బయలుపరచబడాలి అని అంటే, నీవు దేవునితో వ్యక్తిగతముగా సంబంధాన్ని కలిగి ఉండాలి, స్వచ్ఛమైన సహవాసాన్ని కలిగి ఉండాలి. అయితే దేవునితో ఎలా అటువంటి వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండొచ్చు? దేవునితో వ్యక్తిగతంగా ఒక సంబంధాన్ని కలిగి ఉండాలంటే, సహవాసాన్ని కొనసాగించాలంటే ఏం చేయాలి అంటే, మనము రెండిటిని చేయాల్సి ఉంటుంది. రెండు పనులు మనం చక్కగా చేయగలిగితే మనము దేవునితో చక్కని సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి జీవించగలుగుతాము. మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా దేవుడు చేస్తారు. ఒకటి ప్రేయర్, ప్రార్థనా జీవితం. దేవునితో నీవు వ్యక్తిగతముగా ప్రార్థన చేసేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించడం. ఈ రెండింటిని మనం కలిగి జీవిస్తా ఉన్నప్పుడు ఏ విషయంలోనూ మోసగించబడలేము. ఎవ్వరు మనల్ని మోసం చేయలేరు కదా. మనల్ని మోసం చేయాలని ప్రయత్నించిన ప్రతి ప్రయత్నము వ్యర్థమైపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటిదాకా నువ్వు కొన్ని విషయాలు మోసగించబడ్డావేమో, బట్ ఇక మీదట నువ్వు మోసగించబడకూడదు. నిన్ను మోసం చేయటానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ వ్యర్థం చేయబడాలంటే, విఫలం అవ్వాలి అని అంటే, నిన్ను మోసం చేయటానికి ఎవరెవరైతే ప్లాన్స్ చేస్తున్నారో, వాడు అపవాది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ అపవాదినే నువ్వు మోసం చేయగలిగేటువంటి స్థితిలోనికి రావాలి అని అంటే, నీవు ఈ రెండింటిని కలిగి ఉన్నప్పుడు అది సాధ్యపడుతుంది. అయితే ప్రార్థన అంటే ఏమిటి, వాక్య ధ్యానం అంటే ఏంటి, మనం ఒకసారి ఆలోచన చేస్తే నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రార్థన అని అంటే దేవునితో మనము మాట్లాడడం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మనము దేవునితో మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడటం కాదు, మనము దేవునితో మాట్లాడడమే ప్రార్థన చేయటం. మొదట మనము దేవునితో మాట్లాడేటువంటి ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక పర్టికులర్ సమయాన్ని, ఒక ప్రశాంతమైన సమయాన్ని ఏర్పాటు చేసుకొని తీరాలి రోజంతటిలో. ఆ సమయాన్ని దేవుని కొరకు కేటాయించాల్సిందే, ఎన్ని పనులు ఉన్నా. ఆ రోజుకు సంబంధించినటువంటి విషయాలన్నీ దేవునితో నీవు పంచుకుంటూ ఉండాలి. యేసే అంట శిష్యులను ఏర్పాటు చేసుకోబోయే ముందు, లేదా ఏదైనా రేపు బోధించాల్సి ఉన్నప్పుడు రాత్రంతా తండ్రి దేవునితో గడుపుతూ ఉండేవాడు, ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడంట. రాత్రంతా దేవునితో అన్ని విషయాలు చెప్పిన తర్వాత తండ్రి యొక్క మాటలు తీసుకొని నెక్స్ట్ డే తన షెడ్యూల్ని ప్రారంభించేవాడంట. హల్లెలూయా. దేవునితో మాట్లాడకుండా, దేవునితో సంబంధం లేకుండా దేవుడు మనతో మాట్లాడటం అనేది అది వ్యర్థమైన ప్రయత్నమే అవుతుంది. పిల్లలారా, నీవు ఎప్పుడు ఆయనతో మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నాడు, ఆయనతో సమయం గడుపుతావని ఎదురు చూస్తున్నాడు. కానీ నీవేమో దేవుడు ఎప్పుడు నాతో మాట్లాడతాడని చూస్తూ ఉన్నావు. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు వాక్యపరంగా అని ఈ రోజున గమనించాల్సిందిగా దేవుని పేట మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రార్థన అని అంటే దేవునితో నీవు మాట్లాడడం. నీ
తెలుసుకోవడం. అది ఫ్యాన్సీ వర్డ్స్ కాదు, లేదా స్టైల్గా మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు. నీ జీవితంలో దేవుడు చక్కగా నువ్వు ఎలా మాట్లాడగలనని నువ్వు అనుకుంటావో ఆ రీతిగానే మాట్లాడు. భాష ప్రాముఖ్యం కాదు, నువ్వు ఎలా మాట్లాడినా ఆయన వినగలడు, అర్థం చేసుకోగలడు. ఎవరెవరినో పోలి ఇమిటేట్ చేస్తూ కాదు, లేదా స్టైల్గా దేవునితో మాట్లాడాలేమో అనుకోవద్దు, ఫ్యాషన్గా మాట్లాడొద్దు. దేవునితో చక్కగా నీ జీవితంలో జరిగేవి, ఆయనకి సంబంధించి నీకు తెలియాల్సినవి, నీ జీవితానికి సంబంధించి తెలియాలి. నీకు ఏమి కావాలో ఎరిగి ఉండి ఆయనతో మాట్లాడు. రెండవదిగా వాక్యాన్ని ధ్యానించటం అని అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు నీతో మాట్లాడడం. హల్లెలూయా. ప్రార్థన చేయటం అంటే దేవునితో మనము మాట్లాడడము. మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకని ప్రార్థన చేసిన తరువాతే వాక్యాన్ని ధ్యానించడం అనేది ఒక క్రమము. స్తుతిస్తూ ప్రార్థన చేసి వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేసినప్పుడు అప్పుడు మనం ఏమేమైతే దేవుని అడిగామో, ఏమేమైతే దేవుని దగ్గర తెలుసుకోవడానికి ఆశతో ప్రార్థన చేశామో వాటన్నింటికీ సమాధానాలు మనము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడటం జరుగుతుంది. మనం అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ తరువాత వాక్యాలు వింటూ ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దేవునితో మన వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి కొనసాగిస్తూ జీవించాలి అని అంటే మన జీవితంలో అన్ని విషయాలు మనకు ముందుగానే తెలిసిపోవాలి అని అనుకుంటే, మన జీవితంలో మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకూడదు అని అనుకుంటే, మనము మన జీవితాల్లో ఏ విషయంలో మోసపోకుండా ఉండాలి అని అంటే ఒకే ఒక పని చేయాలి. దేవునితో సత్సంబంధాన్ని, చక్కని వ్యక్తిగత సంబంధాన్ని మనము కలిగి ఉండాల్సింది. ఆ వ్యక్తిగత సంబంధము ఎలా కలిగి ఉండాలంటే ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారానని ఈ రోజున గ్రహించాల్సినదిగా దేవుని పేట మనం చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మనం ప్రార్థన చేసేటప్పుడు జనరల్గా మన అవసరాల గురించి, మనకున్నటువంటి ఇబ్బందుల గురించి చేస్తూ ఉంటాము. బట్ మనము ప్రార్థనలో కూర్చున్న దగ్గర నుంచి ఆమెనంత వరకు కూడా దేవుని సంగతుల గురించి మనం అడుగుతూ ఉండాలి. దేవుని చిత్తం గురించి మనం అడుగుతూ ఉండాలి. నీ మర్మాలు, రహస్యాలు బయలుపరచమని ప్రార్థనలు అడుగుతూ ఉండాలి. నేను ఏమి చేయాలి అని ఆయనతో అడుగుతూ ఉండాలి. ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మహిమను పొందుకోవడానికి, ఆయన సన్నిధిని కలిగి జీవించాలి అనేటువంటి ఆ తృష్ణతో ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. దేవునిని కలుసుకోబోతున్నాను, దేవునితో సంబంధం కలిగి ఉంటున్నాను, సృష్టికర్త నాకు ఫ్రెండ్గా ఉన్నారు, నేను దేవుడి ఫ్రెండ్స్, నాకు దేవునికి ఒక గొప్ప సంబంధం ఉన్నది, నేను దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి, ఆయన మనస్సు తెలుసుకోవాలి, ఆయన చిత్తం తెలుసుకోవాలి, ఇంకా ఆయన జ్ఞానం గురించి నేను తెలుసుకోవాలి, ఆయన వద్ద నుంచి నేను జ్ఞానము పొందుకోవాలి, ఆయన యొక్క విలువని తెలుసుకోవాలి అనేటువంటి ఈ దప్పికతో, ఈ ఆశతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. దావీదు భక్తుడు అట్లాగే చేసాడంట ప్రియులారా. కీర్తన గ్రంథము 63వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 1 నుంచి చూస్తే మనకు స్పష్టంగా ఆ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. దావీదు ఎలా ప్రార్థన చేసేవాడు, ఏ ఉద్దేశంతో ఆయన దేవునితో ఆ సమయాన్ని గడిపేవాడు, తన అవసరాల గురించి మాత్రమే మాట్లాడేవాడా, అసలు ఎందుకు దేవునితో దావీదు మాట్లాడేవాడు, ఏ విషయాలు మాట్లాడేవాడు, ఏమి తెలుసుకోవడానికి మాట్లాడేవాడు, దావీదు యొక్క హృదయ వాంఛ
ఎలా ఉన్నది అని కనుక మనం ఆలోచన చేస్తే 63వ కీర్తన 1 నుంచి మనం చదువుకుంటే కొన్ని అద్భుతమైన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. దావీదు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన అంటే ఇది. దావీదు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన రాస్తున్న మాటలు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. దావీదు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడంట. కీర్తన 55:17లో చూస్తే ఈ మాటలు కూడా రాయబడి ఉంటాయి. కీర్తన 55:17. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించి ఉన్నారు. ఏమంటున్నాడు దావీదు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రోజుకు 3 సార్లు ముమ్మారు ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎలా దేవునితో వ్యక్తిగతంగా సంబంధాన్ని కలిగి ఉన్నాడు అని అంటే, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ధ్యానం కూడా చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ కూడా ఉండాలి. ప్రభు, ఆ వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది కదా, నీ భక్తుని జీవితంలో ఈ కార్యము చేసావు కదా, అట్టి రీతిగా నా జీవితంలో కూడా నేనున్న స్థితిలో కార్యము జరిగించము అని వాక్యాన్ని ఎత్తిపెట్టి, వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యాన్ని పలుకుతూ దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు జీవ గ్రంథములో తన భక్తుల జీవితాల్లో వారు ఉన్న స్థితిగతులలో దేవుడు ఏ గొప్ప కార్యాలు చేశాడో అట్టి కార్యాలే మరలా మన జీవితంలో చేయడానికి దేవుడు ఇష్టపడతారు. దావీదు రోజుకు 3 సార్లు ధ్యానిస్తూ ప్రార్థన చేస్తాడు. అలాగే వాక్యాన్ని కూడా ధ్యానిస్తూ చక్కని సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అయితే దావీదు దేనికి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, దావీదు ఎప్పుడు వేకువ జామున లేచి దేవుణ్ణి వెతికేవాడంట. లేవగానే ఆ పనులు ఈ పనులు పెట్టుకునేవాడు కాదు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేవాడు కాదు, వాళ్ళ మొఖాలు వీళ్ళ మొఖాలు చూసేవాళ్ళు. కొంతమంది లేవగానే వారు చేయవారు చూసుకుంటారు, లేవగానే వారి మొఖాలు వారు చూసుకుంటారు, లేవగానే వాళ్ళ పిల్లల మొఖాలు చూస్తారు, లేవగానే వాళ్ళ భార్యల భర్తల మొఖాలు చూస్తారు, లేదా లేవగానే వాళ్ళకి ఏది కలిసి వచ్చిందని వారికి ఆలోచన ఉందో వాటిని వెతకటానికి ప్రయత్నం చేస్తారు. లేవగానే ఈ భౌతిక సంబంధమైనటువంటి విషయాల కొరకు ఆశపడుతూ, తృష్ణపడుతూ, వెతుకుతూ ఉంటారు. అయితే దావీదు లేవగానే వేకువ జామున దేవునితో మాట్లాడడానికి లేస్తున్నాడంట. లేవగానే దేవునితో మొత్తం మాట్లాడుతున్నాడు. లేవగానే దేవుని కృపని వెదకటము ఆరంభిస్తూ ఉన్నాడు. ఎందుకు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, 2వ వచనం నుంచి, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఏమని అడుగుతున్నాడు? అసలు దేని కొరకు దేవుని సన్నిధిలో మోకరిల్లుతున్నాడట? దేని కొరకు వేకువని లేస్తున్నాడంట దావీదు? దేవుని యొక్క బలము ఎటువంటిదో, ఆయన యొక్క ప్రభావం ఎటువంటిదో చూడాలని, అనుభవించాలని ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట, కనిపెడతా ఉన్నాడంట. నీళ్లు లేక ఎండి ఉన్న దేశం అది నా ప్రాణం నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నీ మీది ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది. హల్లెలూయా. దావీదు వేకువనే ఎవరిని చూడటానికి, ఎవరితో మాట్లాడడానికి, వేట్టు పొందుకోవడానికి వెతుకుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థన గదిలోకి వెళ్తున్నాడు, ప్రార్థన సమయాన్ని వెచ్చిస్తున్నాడు. అంటే దేవుని యొక్క బలాన్ని, ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క కృపను పొందుకోవడానికి, ఆయనతో మాట్లాడడానికి ఆయన ప్రాణము
ఆశతో తృష్ణగుని ఉన్నదంట. దావీదు యొక్క దప్పిక, దావీదు యొక్క తృష్ణ, దావీదు యొక్క వాంఛ ఏంటి ఈ రోజున అని కనుక ఆలోచన చేస్తే ప్రియులారా, దేవునితో మాట్లాడాలనే ఆశ, దేవునితో మాట్లాడితే చాలు అనే దప్పికని కలిగి ఉన్నాడు. ఎప్పుడు తెల్లవారుతుందా, నేను దేవునితో ఎప్పుడు మాట్లాడాలా, దేవుని యొక్క మహిమను ఎప్పుడు చూడాలా, దేవుని యొక్క బలాన్ని ఎప్పుడు పొందుకోవాలా, ఆయనతో ఎప్పుడు మాట్లాడాలనేటువంటి తృష్ణను ప్రతిరోజు కలిగి ఉంటూ లేవగానే ఏ పనులు పెట్టుకోకుండా దేవుణ్ణి వెతుకుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. తృష్ణ కలిగి, దప్పిక కలిగి మాట్లాడుతున్నాడు. అటువంటి తృష్ణ నీవు కలిగి ఉన్నావా ప్రియ దేవుని బిడ్డ అని రోజున నీకు నీవే ప్రశ్న వేసుకో. నీ తృష్ణ, నీ ఆశ, నీ దప్పిక ఏమై ఉన్నది రోజున? దేవుని ప్రజలకు ఉండాల్సిన తృష్ణ ఏమిటి ఈ రోజున? దేవునితో మాట్లాడాలి, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుడే నాకు ప్రియునిగా స్నేహితుడిగా ఉండి నన్ను నడిపించాలి, పరిశుద్ధాత్మతోనే నేను సహవాసం చేయాలి, వేరే ఆత్మలు నాకు అవసరం లేదు అనేటువంటి, వేరే సహవాసం నాకు వద్దు అనేటువంటి తృష్ణ మనం కలిగి ఉండాలి ఈ రోజున. సంబంధము అని అంటేనే ఇద్దరు ఉండాల్సిందే. ఒకరు మాట్లాడి ఇంకొక నోరు మూసుకొని కూర్చుంటే ఎలా ఉంటుంది? అది ఒక సహవాసం, అది ఒక ఫ్రెండ్షిప్ లాగా ఉండదు కదా. ఒకరు మాట్లాడుతున్నప్పుడు మరొకరు సమాధానం చెప్తూ ఉన్నప్పుడు, కలిసి ఆ రీతిగా సంబంధాన్ని కొనసాగిస్తున్నప్పుడు వారి మధ్య స్నేహము కూడా అంతే స్వచ్ఛంగా కొనసాగుతూ ఉంటుంది. అట్టి రీతిగా మన దేవుడి రోజున అటువంటి వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండాలని, అట్టి రీతిగా దావీదు వలె నువ్వు సహవాసం చేయాలని, నా గురించి నువ్వు తృష్ణపోను, నాతో మాట్లాడు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదు అటువంటి వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండటం వలన దావీదు జీవితంలో దావీదుకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా దేవుడు చేశాడు. దావీదు జీవితంలో ఏ చెడు ప్రణాళిక, ప్రయత్నము, ప్రయాస ఏది కూడా వ్యర్థం కాలే, ఆ యొక్క వర్ధిల్లకుండా దేవుడు చేశాడు ప్రియులారా. అయితే ఈ రోజున నీ జీవితంలో కూడా అట్టి రీతిగా నేను మలచాలి, మార్చాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వి ప్రే? మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం మాత్రమే కాకుండా మన జీవితంలో ఏ భయము లేకుండా జీవించగలుగుతాం. ఎందుకంటే మనం కలిగి ఉన్నటువంటి, మనం సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన ఒక మనిషి కాదు, దేవుడు. దేవునితో మన సంబంధాన్ని కొనసాగిస్తున్నప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుందో అన్న భయం ఎప్పుడు కూడా ఉండటానికి అవకాశమే ఉండదు. అనేక మంది భక్తులు అట్టి రీతిగా దేవునితో వారి వ్యక్తిగత సంబంధాన్ని చక్కగా కొనసాగించినప్పుడు వారి జీవితాల్లో దేవుడు ఎన్నెన్నో మహా అద్భుత కార్యాలు చేశారు. వారి విషయంలో ఏ వ్యతిరేకత పని చేయకుండా దేవుడు చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ రోజున మనము దేవునితో వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండటం వలన మనము దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము దేవుని యొక్క జ్ఞానమును వెలికిన వారముగా పొందుకునేటువంటి స్థితిలోనికి వెళ్తాం. దేవునితో మన వ్యక్తిగత సంబంధము పటిష్టంగా ఉంటే దేవుడు తన జ్ఞానాత్మ చేత నింపుతారు. జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మనకు ప్రసాదిస్తారు.
వాటి ద్వారా ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని జయించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో ఒక భక్తుని గురించి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఒక గొప్ప భక్తుని జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు, అతనికి విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధాన్ని నిరర్ధకం చేశాడు దేవుడు. ఆ భక్తుని గురించి మనం చాలాసార్లు ధ్యానించుకున్నప్పటికీ మరొకసారి రోజున జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అతని పేరే దానియేలు. దానియేలు. ఈ దానియేలు గురించి దానియేలు గ్రంథంలో చాలా చక్కని విషయాలు రాయబడి ఉన్నాయి. ఈ దానియేలు ఎవరు అసలు? దానియేలు దేవునితో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు? దానియేలుకు దేవునికి మధ్య ఉన్న సంబంధం ఎంత పటిష్టంగా ఉన్నది? దానియేలు దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి దానియేలును దేవుడు ఎలా వాడుకున్నారు, దానియేలును దేవుడు ఎలా తీర్చిదిద్దాడో స్పష్టంగా దానియేలు గ్రంథం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి నేను కొన్ని వచనాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ దానియేలు ఎటువంటి వాడు అని అంటే, దానియేలు మొదటి గ్రంథం అంతా మనం చదివితే అతని గురించి కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. ఏమిటి అని అంటే, ఈ దానియేలు దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చడానికి భూమి మీదకి పంపబడినటువంటి వ్యక్తి. అయితే ఈ దానియేలు తన కుటుంబము మొదట యెరూషలేములోని ఇశ్రాయేలు మధ్యలో జీవించినప్పటికీ యెరూషలేములో ఉన్నంత కాలము దానియేలు ఎవరో ఎవరికి బయలుపరచబడలేదు. దానియేలు కుటుంబము కూడా తెలియపరచబడలేదు స్పెషల్గా. అయితే ఒకానొక సమయంలో బబులోనుకు యెరూషలేములో ఉన్నటువంటి యూదులు, అప్పట్లో ఉన్నటువంటి యూదులు కొందరు బబులోనుకు చెరగా వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో దానియేలు కుటుంబము కూడా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే దానియేలు కుటుంబము హల్లెలూయా బబులోను ప్రాంతానికి చెరగా వెళ్ళడం జరిగిందో, వారు ఊహించని గొప్ప కార్యాలు దేవుడు అక్కడ వారి జీవితంలో చేయటం ఆరంభించారు. యెరూషలేములో ఉన్నంత కాలము దానియేలు ఎవరో, దానియేలు పట్ల దేవుని ప్రణాళిక ఏంటో స్పష్టంగా ఎవరు గ్రహించలేదు. తను కూడా గ్రహించి ఉండకపోవచ్చు. ఈ బబులోనికి వెళ్ళిన తరువాత దేవుడు తన కార్యాలు ఆరంభించారు తన పట్ల. అయితే ఈ బబులోనులో ఉన్నటువంటి ఆ దేశానికి రాజు నెబుకద్నెజరు ఆ బబులోనులో ఉన్నటువంటి కొందరు తెలివి కలిగినటువంటి యవనస్తులను, జ్ఞానం కలిగిన వాళ్ళందరినీ ఎంపిక చేశాడు. అలాగే యెరూషలేము నుంచి చెరగా వెళ్ళినటువంటి వారిలో కొందరిని జ్ఞానులను, యవ్వనస్తులను ఎంపిక చేసి తన రాజ్యంలో ఉంచుకొని పోషిస్తూ ఉన్నారు, ట్రైన్ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ నుండి దానియేలు ప్రస్తావన బయటకు తీసుకురావడం జరిగింది. అక్కడ జ్ఞానులని పిలువబడిన వాళ్ళందరి కంటే, అక్కడ ట్రైన్ చేయబడుతున్న జ్ఞానులని చెప్పబడుతున్న వాళ్ళందరికంటే దానియేలు ఎక్కువ జ్ఞాన వివేకములు కలిగిన వ్యక్తిగా బయలుపరచబడడం జరిగింది.
రాజు దృష్టికి వెళ్ళడం జరిగింది, రాజు గుర్తించడం జరిగింది. దానియేలు బబులోను దేశమంతటిలో అతి శ్రేష్టమైన జ్ఞాన వివేకములు బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు అక్కడ ఘనపరచడం జరిగింది. మనం ఇక్కడ కొన్ని వాక్యాలు చదువుకుంటే దానియేలు మొదటి గ్రంథము 17-20 వచనాల్లో రాయబడిన మాటలు. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచన అనుగ్రహించను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖములకు వారిని తేవాలని ఆజ్ఞయించి నియమించిన దినములు కాగానే రాజు సముఖమున వారిని నిలువబెట్టాను. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచేవి. రాజు వీరి యొక్క విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలోనూ వీరు తన రాజ్యమందంతటను శకునకాండ కంటెను గారడి విద్య గల వారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులను తెలియపరచబడెను. ఆ తరువాత దానియేలు గురించి 2వ అధ్యాయంలో కూడా రాయబడిన మాట ఏమిటి అని అంటే, జ్ఞానులందరికంటే అతి శ్రేష్టమైన జ్ఞాన వివేకములు బుద్ధి కలిగిన వాడు అని ప్రశంసించబడ్డాడు. దేశమంతట్లో నలుగురిని జ్ఞానులుగా తీర్చిదిద్దారు. ఆ నలుగురు కూడా యూదులే, చెరపట్టబడిన వారే. వారు ఒకరు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అయితే ఈ నలుగురిలో కూడా అలాగే రాజ్యమంతటిలో జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి ఎవరు అని అంటే దానియేలని అక్కడ ప్రశంసించబడటం జరిగింది. అయితే దానియేలుకు ఇంత విశిష్టమైన జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది? దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి జ్ఞాన వివేకములు కలిగిన వాడు, ఆత్మ జ్ఞానములు కలిగిన వాడు అనే పేరు ఎందుకు వచ్చింది అనంటే, దానియేలు దేవునితో కలిగి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని బట్టే అని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. దానియేలు అంతటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి గల కారణం, ఇంకా అతను కలిగి ఉన్నటువంటి గొప్ప గొప్ప వరాలు, టాలెంట్స్ ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, దర్శనాలు, కళల భావాలు కూడా అతను చెప్పగలిగేటువంటి టాలెంట్ కలిగిన వాడు. ఇంకా చెప్పాలంటే ఒకానొక సందర్భంలో నెబుకద్నెజరు కలిగిన కళ మరిచిపోయినప్పుడు ఆ మరిచిపోయిన కళను కూడా, దాని భావమును కూడా దానియేలు వివరించినట్లుగా స్పష్టంగా జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. వచ్చిన కళ జ్ఞాపకం చేసుకుని దాని భావము వివరించడం వేరు, మరిచిపోయిన కళను కూడా తెలియచేయటం, దాని భావాన్ని చెప్పటం అనేది దేవుని ఆత్మ జ్ఞానం కలిగిన వాళ్ళకు మాత్రమే సాధ్యమని దానియేలు ద్వారా దేవుడు ప్రూవ్ చేయడం జరిగింది. అయితే ఈ దానియేలుకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ఘనత దేవుడు దానియేలుకి ఎందుకు అనుగ్రహించాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, దానియేలు దేవునితో చక్కని వ్యక్తిగతమైన సంబంధాన్ని, వ్యక్తిగతమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. జీవితాంతం ఆ సంబంధాన్ని కొనసాగించగలిగాడు. తన బ్రతుకు కాలం అంతా ప్రతిరోజు దేవునితో మాట్లాడేవాడు. ప్రతిరోజు దేవుని యొద్ద నుండి అతను సమాధానం పొందుకునేవాడు. ఏది కావాలన్నా కూడా తన మోకరించిన సమయంలో అన్ని కూడా దానియేలు దేవునికి
తెలియచేసేవాడు, దేవునితో మాట్లాడేవాడు. దాచబడిన రహస్యాలు, మర్మాలు సమస్తము బయలుపరచగలిగినటువంటి దేవుడిని నేను కలిగి ఉన్నాను అని తెలుసుకొని దేవునితో సహవాసం చేశాడు. దేవునితో మాట్లాడకుండా తను ఏ పని చేసేవాడు కాదు. ఆ చక్కని సహవాసమ సంబంధాన్ని బట్టి దేవుడు దానియేలుతో ఒక ఫ్రెండ్ లాగా బిహేవ్ చేశాడు, ఒక స్నేహితుడిలాగా ఉండి నడిపించాడు. అన్ని విషయాలు తెలియజేసేవాడు. తన గురించి, తన వెనుక జరుగుతున్నటువంటి సాతాను సమూహాల కుట్రల గురించి దేవుడు దానియేలుకు తెలియజేస్తూనే వచ్చాడు. దానియేలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఎన్ని సవాళ్లు ఎదురైనా తన ప్రార్థన సమయాన్ని మాత్రం కోల్పోనియలేదట. అదే దానియేలు జీవితంలో గొప్ప కార్యాలు చూడటానికి అవకాశం దక్కింది. అయితే ఇటువంటి చక్కని సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి దానియేలుకు కూడా అతని జీవితంలో అనేకమైన వ్యతిరేకతలు, బెదిరింపులు, సవాళ్ళు, మరణకరమైన పరిస్థితులు, సాతాను మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా వ్యతిరేకమైన ప్రణాళికలు చేస్తూ అతనిని పడద్రోయటానికి, చంపడానికి, అతని ద్వారా దేవుని చిత్తం జరగకుండా చేయటానికి అనేకమైన ప్రయత్నాలు, బాణాలు విసురుతూనే ఉన్నాడు. అయినప్పటికీ దానియేలు జీవితంలో తనకు విరోధముగా, వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ప్రయత్నము, ఏ కార్యము, ఏ చెడు ప్రణాళిక సైతము వద్దనకున్న దేవుడే కాపాడాడు. అటువంటి ఒక సంఘటన జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దర్యావేషు కాలంలో, దర్యావేషు రాజు పరిపాలిస్తున్నటువంటి కాలంలో దానియేలు ఒక అధికారిగా, రాజు కింద ఒక అధికారిగా పనిచేస్తూ ఉండేవాడు. అతనితో పాటు మరికొందరు అధికారులు రాజు దగ్గర పనిచేస్తూ ఉండటం జరిగింది. మనందరికీ తెలిసిన విషయాలే. ఈ దర్యావేషు కాలంలో దానియేలును దేవుడు ఎంత గొప్పగా కాచి కాపాడారో, ఎలా గొప్ప చేశారో, అతని విరోధంగా రూపింపబడిన ఆయుధాలను ఎలా వర్ధలకుండా చేశాడో, ఆ దానియేలుకు వ్యతిరేకముగా ఎవరెవరైతే పన్నాగాలు పన్నారో వారి విషయంలో, దానియేలు యొక్క శత్రువుల విషయంలో దేవుడు చేసిన కార్యాలు ఏమిటో, అన్నింటికంటే ముఖ్యంగా ఆ కాలములో దానియేలు ద్వారా దేవుడు ఎంత గొప్ప మహిమ తెచ్చుకున్నాడో స్పష్టంగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. ఈ 6వ అధ్యాయాన్ని స్పీడ్గా మనం చదువుకొని ధ్యానం చేసుకుందాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలని రాజు ఉద్దేశించెను. ఇక్కడ ఏం జరిగింది అని అంటే, దర్యావేషు రాజు దానియేలుకు ఒక గొప్ప అధికారం ఇవ్వాలి అని, రాజు తర్వాత అంతటి అధికారం ఇవ్వాలని రాజు ఉద్దేశించడం జరిగింది. అయితే దానియేలుతో పాటు 3 అధికారులు కూడా ఉన్నారు. అయితే
రాజు పరిశీలించినప్పుడు ఆ ముగ్గురు అధిపతుల కంటే దానియేలు బుద్ధి జ్ఞాన వివేకములు కలిగిన వాడే, అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము కలిగి ఉండటం చూసి వాళ్ళ మీద కూడా, వాళ్ళ పని చేసేటువంటి లెక్కలన్నీ చూసుకోవడానికి కూడా దానియేలును నియమించాడు. అంతేకాదు అధిపతులు రాజ్య పరిపాలన అన్ని విషయాలలో దానియేలుకు ఒక గొప్ప ప్రాధాన్యత ఇవ్వాలి, ఒక అధికారం ఇవ్వాలని రాజు ఆలోచన చేశాడంట, రాజు ఉద్దేశించాడంట. ఈ విషయము తనతో పాటు పనిచేస్తున్న అధికారులకు కూడా తెలియటం జరిగింది. అప్పుడు ఒక విషయం, ఒక సంఘటన జరిగింది. దానియేలుకు ఎప్పుడైతే గొప్ప బాధ్యతలు, గొప్ప అధికారం ఇవ్వాలని రాజు ఉద్దేశించాడో, అది తెలుసుకున్నటువంటి తనతో పాటు ఉన్నటువంటి ముగ్గురు అధిపతులకు అసూయ కలిగిందట, కోపం వచ్చింది. ఎందుకంటే దానియేలుతో పాటు ఉన్నటువంటి ముగ్గురు అధిపతులు బబులోను దేశానికి సంబంధించిన వారు. ఈ దానియేలు చెరపట్టబడి వచ్చి ఇక్కడ వర్ధిల్లుతూ ఉన్నటువంటి యూదుడు. ఆ ముగ్గురు అధిపతులు వేరే వాళ్ళని సేవించేటువంటి వారు. దానియేలు నిజ దేవుడైనటువంటి యెహోవా దేవుని సేవిస్తూ ఉండేవాడు. అంటే మన యేసుక్రీస్తు ప్రభువారి భక్తుడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి భక్తుడు. దేవుని ఉద్దేశ ప్రకారము బబులోను ప్రాంతానికి చెరరూపంలో పంపబడినటువంటి వ్యక్తి ఈ దానియేలు. అయితే దానియేలుకు మంచి పేరు వస్తుంది, మంచి అతనికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి. ఇక అపవాది తన చుట్టూ ఉన్న అధికారుల రూపంలో దానియేలు మీద వ్యతిరేకముగా పన్నాగాలు పన్నటం, తంత్రాలు ఉపయోగించడం, మోసగించడానికి ప్రయత్నాలు ఆరంభించాడు. ఆ ముగ్గురు అధిపతులు ఏం చేశారు అని అంటే 4వ వచనంలో చూస్తే, అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండురి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతనిలో లోపము కనుగొనలేమని అనుకునేది. హల్లెలూయా. చూసారా, దానియేలు ఎదుగుచూ ఉండడాన్ని బట్టి, దానియేలు వర్ధిల్లుచూ ఉండడాన్ని బట్టి చూసినటువంటి మిగతా అధికారులు, అధిపతులు దానియేలుగా పగబూనుకొని అసూయపడి అతని పడద్రోయాలని, అతనికి చెడ్డ పేరు తీసుకురావాలని యోచన చేయటం ప్రారంభించారు. అయితే అతని పడద్రోయాలి అని అంటే ఏదో ఒక లోపం అతనిలో చూపెట్టాలి అని ఆ లోపం చూపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే దానియేలు దేవునితో సంబంధం కొనసాగిస్తూ దేవుని జ్ఞానము కలిగి ఉండి తన చుట్టూ తన జీవితంలో ఏమేమి జరగబోతున్నవో దేవుని యొద్ద నుంచి ప్రతిరోజు తెలుసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి కదా. అయితే తన జీవితాన్ని ఎంతో చక్కగా దేవుని భయభక్తులు కలిగి జీవిస్తా ఉన్నప్పుడు అతని జీవితంలో, అతని ఆ దినాలలో, తన ప్రయాణం అంతటిలో, అతను చేసిన ఉద్యోగంలో కానీ ఏ విషయంలో కూడా వారు తప్పు పట్టలేనటువంటి పరిస్థితిలో ఉండడం జరిగింది. ఏ లోపము కనుగొనలేకపోయారంట, ఏ లోపము కనుగొనలేకపోయారు. ఏదో ఒక నింద ఏంటంటే ఏదో ఒక తప్పు కనిపించాలా, ఏదో ఒక నేరమైన ఉండాలి కదా అని వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా దానియేలు జీవితంలో ఏ నేరము కానీ ఏ తప్పైన వాళ్ళు కనుగొనలేక ఫెయిల్ అయిపోయారు. అయితే అతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు, ప్రార్థన పరుడని మాత్రం తెలుసుకొని దేవుని విషయంలో ఇతన్ని ఎక్కడైనా తప్పు పట్టొచ్చామో, రాజు చేత నేరము మోపేలా చేయొచ్చామోనని మరొక ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళకి దానియేలులో ఒక విషయం కనపడింది. దానియేలు ప్రార్థన చేసుకునేటువంటి వాడు.
రోజుకు ముమ్మారు అతను ప్రార్థన చేసేవాడని ఇదే అధ్యాయంలో రాయబడినది. ఇక్కడ మనం చూస్తే 10వ వచనం, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించు వచ్చాను. దానియేలు ఎటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు? దేవునితో ఎటువంటి వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు అనంటే, దావీదు గురించి ఎలాగైతే చెప్పుకున్నామో అట్టి రీతిగానే దానియేలు కూడా దినమునకు రోజుకు ముమ్మారు 3 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ ధ్యానిస్తూ ఉండేవాడు. ఇప్పటికే మనకు దావీదు ద్వారా దానియేలు ద్వారా చెప్పబడిన ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించండి. దినమునకు రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తే మనము కూడా ఇటువంటి జ్ఞానవంతులం అవుతాము అని, ఎవ్వరు మనల్ని మోసం చేయజాలరు అని, ఎవ్వరు మనలో లోపాన్ని ఎత్తి చూపలేరు అని, మనము కూడా దానియేలు వలె దేవుని చేత వాడబడతాము అనే సత్యాన్ని గ్రహించాలి. రోజుకు 3 సార్లు ప్రార్థన చేయగలిగినట్లయితే, అట్టి సహవాసాన్ని దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే, అట్టి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని ఈ రోజున స్పష్టంగా మనము గ్రహించాలి. అయితే ఏం జరిగింది? ఇతను ప్రార్థన చేస్తాడు అని వారు గమనించి ఒక ఎత్తుగడ వేశారు. ఏమని? ఈ రాజ్యంలో దర్యావేషు రాజు కదా, రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి, ప్రజలందరూ మొక్కాలి, నమస్కరించాలి. ఈ దానియేలు తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు కదా అని యోచన చేసి కుట్ర చేసి వాళ్ళ ముగ్గురు, వారితో పాటు ఒక సమూహము రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనం చేయించారు. అబద్ధపు శాసనం, కుట్రతో కూడిన శాసనం. ఏమిటి అది అనంటే, ఈ రాజ్యములో రాజుకు తప్ప ఎవ్వరు మొక్కకూడదు, నమస్కరించకూడదు. ఒక 30 రోజులు పరీక్ష. ఈ 30 రోజులలో 30 దినాలలో ఎవరైనా రాజుకు కాకుండా ఏ దేవునికైనా ప్రార్థన చేస్తే, ఏ దేవునికైనా నమస్కారం చేస్తే, మొక్కుకుంటే అది నేరముగా పరిగణించబడి సింహాల బోనులో వేయాలి అనే శాసనము రాజు చేత బలవంతంగా చేయించారు. అయితే దానియేలు విషయమై వారి చుట్టూ ఉన్న వారి శత్రువులై అతనికి విరోధముగా అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా శాసనము చేయబడింది, ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేస్తారనే ఆ సంగతి దానియేలుకి తెలియపరచబడినప్పటికీ దానియేలు ఏం చేస్తున్నాడంట? ఇట్టి శాసనము సంతకము చేయబడేనని దానియేలు తెలుసుకొనినను, ఒక గొప్ప సవాలు ఎదుటకు వచ్చినను, ఒక గొప్ప ప్రమాదము ఎదుట ఉంచబడినను, ఒక గొప్ప మరణకరమైనటువంటి ఆ యొక్క విషయము తన ఎదుట ఉంచబడినను, దానియేలు తన వ్యక్తిగతమైన ప్రార్థన జీవితాన్ని, తను దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేటువంటి ఆ క్రమాన్ని మాత్రము నిర్లక్ష్యం చేయలేదు, విడిచిపెట్టలేదు, ఏమాత్రము భయపడలేదు. మనమైతే ఎవరైనా వచ్చేసి ప్రార్థన చేయొద్దు, ఈ దేవునికి మొక్కొద్దు, లేదా ఇటువంటి కార్యకలాపాలు చేయొద్దు అని అంటే మనుషులుగా భయపడతా ఉంటారు. కానీ ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు? ఎటువంటి భయము తనలో కనపడలేదు. అంతేకాదు, భయపడకుండా ఉండటమే కాదు, తను యథాప్రకారముగా చేసేటువంటి ముమ్మారు ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా తనకు దేవునికి మధ్య ఉన్న వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు దొరుకుతాడా అని శత్రువులు ఎదురు చూస్తా ఉన్నప్పుడు వారికి ఈ విషయం కంటబడింది డైరెక్ట్గా. వాళ్ళంతా కూడా అతను ప్రార్థన చేస్తున్న సమయానికి వచ్చేసి ఏం చేశారు? దానియేలును
ఆ రాజు పర్మిషన్ ద్వారా సింహాల బోనులోనికి పంపడం జరిగింది. సింహాల బోనులోని వేయటం అంటే మాటల, సింహాలంటే అతి క్రూరమైనటువంటి జంతువులు కదా. సింహాల బోన్లో పడవేస్తే చంపేస్తాయి కదా, మరణమే కదా, అపాయమే కదా, మరలా తిరిగి జీవితం లేదు కదా, భవిష్యత్తే లేదు కదా. అంత ఘోరమైనటువంటి పరిస్థితులు దానియేలు ఉన్నా తన లోపల ఏదన్నా భయం ఉంటే ఉండవచ్చు సింహాల బోనంటే, కానీ అది ఎక్కడ బయటికి కనబడలేదు. అంతేకాదు, నేను ప్రార్థన చేయను అని వాళ్ళకి ఏదేం దండాలు పెట్టలేదు. వారు ఏమి చేయాలని ఇష్టపడ్డారో మీరేం చేసుకుంటారో చేసుకోండి, నా దేవునికి మాత్రం ప్రార్థన చేయకుండా నేను ఉండలేను అని నిష్ఠగా నిస్వార్థంగా ఆ క్రమాన్ని పాటించడం జరిగింది. తన చుట్టూ ఉన్న శత్రువులేమో తన మీద పగబట్టి అసూయతో తన అభివృద్ధిని నాశనం చేయాలని, తనని అడ్డు తొలగించుకోవాలి అని ఏం చేశారు? ఈ నేరము మోపి సింహాల బోన్లో పడవేస్తే సింహాలు దానియేలుని చీల్చి చంపేశాయా? దేవునితో అంత చక్కని సంబంధాన్ని కొనసాగిస్తున్న దానియేలును దేవుడు సింహాలకు అప్పగించాడా? అవి ఎంత క్రూరమైనవైనా కావచ్చు, రాజు ద్వారానే వేయబడి ఉండవచ్చు, తన చుట్టూ ఉన్న శత్రులు బలవంతులై మోసం చేసి దానియేలును అకారణంగా అన్యాయంగా సింహాల బోన్లో వేసి ఉండవచ్చు. బట్ దేవుడు తనతో ఉన్నాడు గనుక, దేవుడు దావీదు పక్షంగా దానియేలు పక్షంగా ఉన్నాడు గనక సింహాల బోనులోని ఒక అద్భుతాన్ని దేవుడు దానియేలు జీవితంలో జరిగించేశాడు. ఏమిటి ఆ అద్భుతము? ఎన్నడు కని విని ఎరుగని అద్భుతము దానియేలు జీవితంలో దేవుడు చేశాడు. ఆ అద్భుతం ఏమిటి అని అంటే, సింహాల నోళ్లను సైతము మూయించి దానియేలును సజీవంగా బయటికి తీసుకొని వచ్చి, ఏ శత్రువులైతే తనకి విరోధంగా ప్రయత్నం చేశారో అదే శత్రువులు సింహాలకు ఆహారం అయ్యేటట్టుగా దేవుడు చేసేసాడు. దేవుడు సింహాల నోళ్లను మూయించడమే కాదు, సింహాల నుండి దానియేలును తప్పించడమే కాదు, దేవుడు సింహాల బోన్ల నుంచి బయటికి సజీవంగా తీసుకొని వచ్చి అతనిని అంతకంటే ఎక్కువగా వర్ధిల్ల చేశాడు. అతని ద్వారా దేవుడు గొప్పగా మహిమ తెచ్చుకున్నాడు. స్వయంగా రాజే అంటున్నాడు. మనం చివరి వచనాల్లో చూస్తే, సింహాల బోన్లోంచి బయటకు వచ్చిన తర్వాత రాజు దానియేలు గురించి, దానియేలు ప్రార్థన చేస్తున్నటువంటి, దానియేలు సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఆ దేవదేవుని గురించి కూడా మాట్లాడుతున్నాడు. తెల్లవారుజామున 19వ వచనం నుంచి, రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవమగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు ముయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను గదా. నేను రాజు సంతోషించి అంటున్న మాటలు, ఇక గుహలో నుంచి దానియేలుని బయటికి తీయని ఆజ్ఞాపించాడు. తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు అని దానియేలు మీద నింద మోపిన మనుషులందరినీ తోడుకొని వచ్చి సింహాల గుహలో పడద్రోయనని రాజు ఆజ్ఞాపించాడు. వారు మాత్రమే కాదు, వారి కుటుంబంలో అందరినీ కూడా సింహాల గుహలో పడేసి సింహాలకు ఆహారం అయ్యేటట్టుగా వారిని ఎముకలు సైతము పగులగొరికి పొడి చేసి తినేటంతగా సింహాలకు దేవుడు దానియేలు శత్రువులను అప్పగించేశాడు. దానియేలు ఏమి తన శత్రువులను ఏం చేయలేదు, దానియేలు ఏమి తీర్పు తీర్చలేదు. కానీ దానియేలు దేవునితో తన వ్యక్తిగత సంబంధాన్ని చక్కగా కాపాడుకొనినందున
దేవుడే తనకు విరోధంగా రూపింపబడిన ఆయుధాలన్నిటినీ నిర్వీర్యం చేసి నాశనం చేయటమే కాదు, తనకు విరోధముగా అకారణంగా అన్యాయంగా నేరము మోపి సింహాల బోన్లోనికి పంపడానికి కారణమైన వారిని, వారి కుటుంబాలన్నిటినీ కూడా దేవుడు అదే సింహాలకు క్రూర మృగాలకు అప్పగించినట్లుగా జీవగ్రంథము చూస్తాం. నెక్స్ట్ 25వ వచనం నుంచి, అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమును నియమించదేమనగా నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు ఆయన సముఖమున వణుకుచ్చు ఉండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండు వాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు, ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలు రక్షించను అని రాయించను. ఈ దానియేలు ఈ దర్యావేషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను అని రాయబడి, దానియేలు తన ముందు సవాళ్ళు ఉన్న తన వ్యతిరేకులు శత్రువులు వ్యతిరేకంగా అనేకమైన ప్రయత్నాలు చేస్తున్న, నేరాలు మోపిన, సింహాల బోన్లో పడేస్తారని శాసనం చేయించిన దానియేలు తన ప్రార్థన జీవితాన్ని కాపాడుకున్నాడు, దేవునితో తన సంబంధాన్ని పటిష్టపరుచుకున్నాడు. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా తన క్రమమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కొనసాగించినందున తనకి విరోధంగా రూపింపబడిన ఆయుధాలన్నీ వర్ధలకుండా దేవుడు చేశాడు. తనకి వ్యతిరేకంగా నేరము మోపిన వాళ్ళని దేవుడు నాశనం చేసేసాడు. అంతేకాదు, ఆ రాజ్యం అన్నంతటా, దేశం అన్నంతటా దానియేలు సేవించుచున్న దేవుడే నిజమైన దేవుడని రాజు ద్వారానే శాసనం చేయించేటట్టుగా దానియేలు కారకుడయ్యాడు. దానియేలుకు తెలుసు, ఏది వచ్చినా నా దేవునికి తెలియకుండా రాలేదు, నా దేవుడు నన్ను విడిపించువాడును రక్షించువాడును, నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధలదు అని దానియేలు గ్రహించిన వాడే దేవునితో సత్సంబంధాన్ని కలిగి జీవించాడు. దానియేలు ద్వారా దేవునికి మహిమ వచ్చింది. అంతేకాదు, దానియేలు అదే కాలములో వర్ధిల్లటం జరిగింది. ఇటు రీతిగా నా ప్రియ దేవుని బిడలారా, దేవుని సేవకులారా, దేవుని ప్రణాళిక నిమిత్తం ఎక్కడెక్కడకు వెళ్ళి నివసించుచున్న దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న దేవుని సంఘమా, దేవుడు నిన్ను కూడా ఈ దానియేలు వలె నీవున్న ప్రాంతంలో వర్ధల చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీవున్న ప్రాంతంలో దేవుడికి మహిమ తెచ్చుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ద్వారా, నీ జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈ దానియేలు లాగా ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునితో నీ వ్యక్తిగత ప్రార్థన సహవాసాన్ని, సంబంధాన్ని విడిచిపెట్టొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ రాయబడకపోయినా దేవునితో అతను మాట్లాడుతున్నప్పుడు దేవుడు అతనితో సమస్తము బయలుపరుస్తూనే ఉన్నాడు. అతని పేద చేయబోతున్న కుట్ర, తర్వాత దేవుడు వాటిని ఎలా నిర్వీర్యం చేస్తాడో, తర్వాత దేవుడు దానియేలుని ఎలా వాడుకోబోతున్నాడో, రాజునే కదిలించబోతున్నాడు దానియేలు వర్ధల చేయటం కొరకని దానియేలు ముందుగానే ఎరిగి ఉన్నాడు తన ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా. అవి ఇక్కడ రాయబడి ఉండకపోవచ్చు. అందుకే 1 కొరింథీయులు 2వ అధ్యాయంలో రాయబడినది ఏమని, పరిశుద్ధాత్మ అన్ని విషయాలను, దేవుని సంగతులను ఆయన ముందుగానే తన ఆత్మ ద్వారా బయటపరుస్తారు తన బిడ్డలకు అని. దానియేలుకు అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు తన జ్ఞానమును, వివేకమును, బుద్ధిని, తెలివిని అనుగ్రహించడం ద్వారా ఇవేవి నా మీద పని చేయవు, దేవుడు నా పక్షంగా ఉన్నాడని గ్రహించి తన ప్రార్థన జీవితాన్ని కట్టుకున్నాడు. ఆ సవాళ్ళ మధ్యలో నిలబడ్డాడు, వర్ధిల్లాడు. ఆ కాలంలో, ఈ కాలంలో నీవు దేవుని చేత వర్ధిల్లాలి, దేవునికి మహిమ తీసుకురావాలి. అంతేకాదు, దానియేలుకి ఇవ్వబడినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞాన వివేకములు, బుద్ధిని దేవుడు నీకు అనుగ్రహించి ఇటు రీతిగా నేను నిలబెట్టుకొని వాడుకొని మహిమ తెచ్చుకోబోతూ ఉన్నాడు.
దేవునికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యం మనందరి జీవితాల్లో నూరంతలుగా దేవుడు ఫలింపచేయుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామా? ఒకవేళ ఇప్పటి వరకు నీ ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేసేవేమో, ప్రార్థన ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నావేమో, ప్రార్థన ద్వారా నీకు ఇచ్చిన పరిచర్లు ముందుకు కొనసాగలేకపోతున్నావు, నీకు ఇచ్చిన సంఘాన్ని కట్టుకోలేకపోతున్నావేమో, నీవు అన్ని విషయాలలో అభివృద్ధి లేని స్థితిలో కనుక ఉంటే, వర్ధిల్ల లేని స్థితిలో కనుక నీవు ఉంటే, ఈరోజు దేవుని ఉద్దేశం అయితే నీవు వర్ధిల్లాలని, నిన్ను అభివృద్ధి పరచాలని, నీవు అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడని రోజు నీతో మాట్లాడుతున్నాడు. అలాగే నీకు వ్యతిరేకంగా రూపొందించబడినటువంటి ప్రతి ఆయుధాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు, వర్ధిల్లకుండా చేయబోతున్నాడు. నీ మీద నేరారోపణ చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. నీవే నేరారోపణ చేసేటట్టుగా, నీవే జడ్జిమెంట్ ఇచ్చేటట్టుగా దేవుడు కార్యాలను చేయబోతున్నాడు. దేవుడే నీవు నీతిమంతునిగా, నీతిమంతురాలుగా అనేకులు ఎదుట నీవు నేర రేపన చేయబడుతున్న ప్రజల మధ్యలో నీ నీతిని స్థాపించబోతా ఉన్నాడు. దానియేలులాగా మర్మములను, దర్శన కలల భావాలను గ్రహించే కృపను నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ సామర్థ్యాన్ని దేవుడు నీకు కూడా అనుగ్రహించి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నీవున్న ప్రాంతం అంతట్లో, నీ కుటుంబంలో, నీ బంధువులందరిలో నీకు అతి శ్రేష్టమైన జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వ్యక్తిగా దేవుని నిన్ను నిరూపించడానికి ప్రణాళికను సిద్ధం చేసి ఉండగా, నీవు దానియేలు వలె వ్యక్తిగతమైన ప్రార్థన సంబంధాన్ని, అనుబంధాన్ని కొనసాగించు ప్రియ దేవుని బిడ్డ. ఏ పరిస్థితిలోనూ నీ ప్రార్థన జీవితాన్ని ఆపవద్దు. దేవుడు నీతో చెప్పినటువంటి ఆయన చిత్తాన్ని ఆపకుండా ముందుకు కొనసాగించండి. దేవుడు మీ పక్షంగా ఉండి పని చేయబోతున్నాడు. దేవుడు మీతోనే ఉన్నాడు. హల్లెలూయా. మహాగరుడా, పరిశుద్ధుడలా మా శుద్ధురి కమా సిరి ఫెరి తెరి లిఖాదా హోసే కందరలదర ఉరదరమా శిరి తెరి కలఫర హోసికి బాతర కషందరవలదర. దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే నువ్వు జ్ఞానవంతుడిగా, జ్ఞానవంతురాలుగా మలచబడతావన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ప్రభువా, దానియేలుకు అనుగ్రహించినటువంటి ప్రార్థన జీవితాన్ని, ఆ పటిష్టమైన ప్రార్థన అనుభవాలను మాకు దయచేయి. ఆ సహవాసంలో మమ్మల్ని నడిపించండి ప్రభు. ఆ జ్ఞానముతో మమ్మల్ని నింపండి. సమస్తము గ్రహించే కృపను, కృప కలిగిన నీ జ్ఞానమును మాకు ప్రసాదించండి. వాక్యాన్ని ఎలా ధ్యానించాలో, వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మీ స్వరానికి తండ్రి గ్రహించి అర్థం చేసుకుని లోబడే కృపను మాకు అనుగ్రహించండి ప్రభు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దానియేలు వలె సిద్ధపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడనేసే అధికారం కలిగిన నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికే మహిమ కలుగునుగాక.